శాంతి భద్రతల విషయంలో ఏపీని దేశంలోని అగ్రస్థానంలో నిలుపుతామన్నారు సీఎం చంద్రబాబు. రాజకీయ ప్రేరేపిత కేసులపై సమీక్షిస్తామన్నారు. అసలు లేని చట్టానికి పోలీస్ స్టేషన్లో బలవంతంగా కేసులు నమోదు చేశారని జగన్ ప్రభుత్వ తీరును చంద్రబాబు తప్పుబట్టారు. వైసీపీ 5 ఏళ్ల పాలనలో వందల మంది టీడీపీ జనసేన కార్యకర్తలపై దాడులు చేశారన్న చంద్రబాబు వ్యక్తిగత కక్షల కారణంగా జరిగిన హత్యకు రాజకీయ రంగు పులిమి ఢిల్లీలో ఫేక్ ధర్నాలు చేశారని విమర్శించారు. దీనివల్ల ప్రభుత్వ చర్యల వల్ల ప్రజల్లో ఒక భద్రత వెలిగింది. ప్రతి ఒక్కరిలో కూడా నమ్మకం వచ్చింది. మేము సేఫ్గా ఉంటామనే పరిస్థితి వచ్చింది. ఆ విధంగా లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేశాం. అధ్యక్ష 1924 అందరూ ఉండే వాళ్ళకి అందరికి కూడా మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సింది అది ఒక చీకటి పాలన. ఎమర్జెన్సీలో కూడా ఏ కొద్ది మందో సఫర్ అయి ఉంటారేమో కానీ మానసికంగా శారీరకంగా మనో బాధలను పోయించి చాలా ఇదయ్యారు. ఇదే హౌస్లో నేనున్నాను. వాళ్ళు చేసినటువంటి దౌర్జన్యాలు కానీ గౌరవ సభ్యులపైన దాడులు కానీ కడార అధ్యక్ష ఎన్ని విధాల మాట్లాడాలనో మానసికంగా వేధిస్తే ఇదే హౌస్ నుంచి నేను బయట వెళ్ళాను. హిస్టారికల్ విక్టరీతో ఈ హౌస్కి వచ్చాం. ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలకు ఆయుధంగా పోలీసులు మారిపోయారు. వైసీపీ నేతలతో కుమ్ముక్కై పోలీసులు నిబంధనల్ని ఎక్కడికక్కడ ఉల్లంఘించి యథేచ్ఛగా ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు. ఎంత దుర్మార్గం అంటే ఎవరైనా వీళ్ళు చెప్పినట్టు వినకపోతే పోస్టింగ్స్ ఉండవు. ఇంకా ఎవరైనా సరే విభేదిస్తే వాళ్ళకు విఆర్ పెడతారు. విఆర్ లేకొందుకి జీతాలు రావు. 3 నెలలు 6 నెలలు సంవత్సరం 5 ఏళ్లు విఆర్లో ఉన్న అధికారులు ఉన్నారు. అలాంటిది దేశ నా జీవితంలో నా మీద ఎవరు కేసులు పెట్టలేదు కానీ ఈ 5 ఏళ్లలో 17 కేసులు పెట్టారు. ఎక్కడ నాకు చిన్నప్పటి నుంచి కేసులు లేవు కానీ వీళ్ళు వస్తానే 17 కేసులు పెట్టే పరిస్థితికి చీటికి మాటికి కేసులు పెట్టే పరిస్థితికి వచ్చారు. పవన్ కళ్యాణ్ గారు ఆయన మీద 7 కేసులు పెట్టారు. రాజకీయ కార్యకలాపాలు పరిమితం చేసి వెంటనే అవన్నీ కూడా ఏం చేయకుండా చేసి వెంటనే విశాఖపట్నం నుంచి వెళ్ళిపోమని నోటీస్ ఇచ్చి మరీ పంపించారు. బలవంతంగా హోటల్ నుంచి వెకేట్ చేసి బయట వెళ్లే వరకు వెంటాడారు. ఆయన కోపం వచ్చి ఏదైతే నన్ను అరెస్ట్ చేసే మునుపు నేరుగా వస్తామంటే వీళ్ళు అడ్డం పడితే రోడ్డు మీదనే పడుకొని నిరసన తెలియజేసే పరిస్థితికి వచ్చామంటే ప్రజాస్వామ్యంలో ఎంత దారుణంగా ఉందో మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. పులివెందుల్లో ప్రతిపక్ష నాయకుడి పైన ఈరోజు ప్రతిపక్ష నాయకుడు కూడా కాదు ఆనాటి ముఖ్యమంత్రి పైన పోటీ చేసిన అభ్యర్థి రవీంద్రనాథ్ రెడ్డి కేసు పెట్టి జైల్లో పెట్టారు. కోడెళ్ల శివప్రసాదరావు అందరూ కూడా ఆయన్ని పల్నాడు పులిగా పిలిచేవారు. అందరికంటే ధైర్యస్తుడిగా పిలిచేవాళ్ళు. అలాంటి వ్యక్తి మీద 18 కేసులు పెట్టారు. నేను అడుగుతున్నా ఏదో ఫర్నిచర్ని ఆయన మిస్యూజ్ చేశాడని ఆ ఫర్నిచర్ తిరిగి ఇవ్వలేదని కేసు. ఇప్పుడు నేను అడుగుతున్న ఈనాటి ముఖ్యమంత్రి ఆనాటి ముఖ్యమంత్రి ఇప్పుడు కూడా ఆయన ఇంట్లో ఫర్నిచర్ ఉంది, గవర్నమెంట్ ఫర్నిచర్ ఉంది. వెంటాడి కేసులు పెట్టి కడాన నేను ఇంకా బ్రతకలేని ఈ అవమానంతో ఆత్మహత్య చేసుకున్నాడు కోడెళ్ల శివప్రసాదరావు. ఆ అమ్మాయి పైన SC ST అట్రాసిటీ యాక్ట్ పెడతారు. SC పైన SC ST అట్రాసిటీ యాక్ట్ పెట్టే ప్రభుత్వం ఇది. ఇక్కడ ఇంకొక ఎమ్మెల్యే కూడా ఉన్నాడు, మన మడకసిర ఎమ్మెల్యే రాజు, ఆయన కూడా ఉన్నాడు ఆ కేసులో. అయ్యాను సరే అధ్యక్ష మీ మీద SC ST అట్రాసిటీ యాక్ట్ పెట్టారు. కడాన అటెంప్ట్ రేపు కూడా కేసు పెట్టారు మీ మీద. ఏం చెప్పాలి అధ్యక్ష? ఉన్మాదానికి పరాకాష్ట ఇవన్నీ. అశోక్ గజపతిరాజు రామతీర్థం వాళ్ళ పూర్వీకులు కట్టించిన టెంపుల్ రాముడి తలదీసేశారు. ఇదే అన్యాయం అని వస్తే ఆయన మీద కేసు పెడతారు. ఇంకా అచ్చెన్నాయుడు గారు ఆనాటి పోలీసులు గోడ దూకి ఇంట్లోకి వెళ్ళి ఫైల్స్ ఆపరేషన్ చేసుకున్నాడు. ఫైల్స్ ఆపరేషన్ చేసుకున్న వ్యక్తిని 600 కిలోమీటర్లు తీసుకొచ్చారు నాన్ స్టాప్గా. అంటే ఎంత ఇన్హ్యూమనో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది అధ్యక్ష. మా ఇంటి మీదకి వచ్చాడు. ఎక్స్ప్లెనేషన్ ఏంటి అధ్యక్ష? నా అపాయింట్మెంట్ కోసం కర్రలు వేసుకొని వచ్చాడంట. అంటే ఎంత అర్థం కాదు. నేను ప్రతిపక్ష నాయకుడిని, నువ్వు ఒక
వేరే పార్టీ ఇది, మా ఇంటికి నువ్వు ఎందుకు రావాలి? వాళ్ళ పార్టీకి సంబంధించిన 2 కార్యకర్తలు మొన్న గంజాయి దాగి ఆ గంజాయి మత్తులో చంపాడని వాళ్ళ మాజీ ఎమ్మెల్యే ఒప్పుకుంటే దానిపైన ఈ మాజీ ముఖ్యమంత్రి ఢిల్లీకి వెళ్ళి లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయిందని చెప్పే పరిస్థితికి వచ్చాడు. నేను అడుగుతున్న ఈ సంఘటనలపైన ఒక్కరోజు సమీక్ష చేసిన దాఖలాలు ఉన్నాయా అని సమాధానం చెప్పమని అడుగుతున్నాను. నిన్న కూడా చెప్పాను, లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడం మన ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం యొక్క బాధ్యత. తప్పకుండా మెయింటైన్ చేస్తాం. తప్పుడు రాజకీయాలు చేస్తే మాత్రం ఏమాత్రం లెక్క పెట్టుకోమని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నెక్స్ట్, ఒకవేళ మీరు ఆస్తులుంటే ఆస్తుల్లో కూడా వాటా ఇవ్వమంటే ఇవ్వాల్సిందే. అంటే కనీసం ఒక్కసారి సమీక్ష చేసి యాక్షన్ తీసుకోలేని ప్రభుత్వం అది. లేని చట్టాన్ని ఉన్నట్టు నమ్మించే ప్రయత్నం చేశారు. ఏదైనా చట్టాలు చేసేది ఎప్పుడు కూడా మనం ఈ హౌస్లో చట్టం చేసిన తర్వాత దానికి గవర్నర్ కన్సెంట్ ఇచ్చిన తర్వాతనే అది అమల్లోకి వస్తుంది. అట్లా కాకపోతే మనం చట్టం చేసి పంపిస్తేనే అది కాదు. ఆ చట్టం పేరుతో పోలీస్ స్టేషన్, ఆ చట్టం పేరుతో యాప్, ఆ చట్టం పేరుతో యాప్ పెట్టి 1 కోటి డౌన్లోడ్ చేయాలని లక్ష్యంగా పెట్టి ఫోర్స్ చేయించారు. ఇదే మగవాళ్ళతో చేయించారు. నేను అడుగుతున్న 5 ఏళ్ళు అయింది, ఈరోజు మాజీ ముఖ్యమంత్రి అయ్యారు. ఒక్కరిపైన చర్య తీసుకున్నారా సమాధానం చెప్పమని ఆనాటి ముఖ్యమంత్రిని క్వశ్చన్ చేస్తున్న దిశ. నేను ఈ విషయాలు ఆయన ఉండుంటే మొత్తం అతనికి కనీసం రియలైజేషన్ రావాలనుకున్న